హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా సాత్విక్ గడికి కృష్ణుడి గెటప్ వేద్దామని చెప్పేసి మేమైతే బయటకైతే వెళ్తున్నామండి. డ్రెస్ అయితే బయట అయితే ఆర్డర్ పెట్టామన్నమాట, రెంట్కి అయితే తీసుకుంటున్నాం అనమాట. ముందే వెళ్ళాము, ఒకరోజు వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టేసామన్నమాట. ఒక 15 days ముందు అయితే వెళ్ళాము. ఇంకా డ్రెస్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. డ్రెస్తో సహా జ్యువెలరీ ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. మా హస్బెండ్ అయితే మాకు మద్దవలో దింపేసి అయితే వెళ్ళిపోయారు. అక్కడ నుండి అయితే నడుచుకుని అయితే వస్తున్నాము. ఇంటికి దగ్గరలో నేను దింపేశారనమాట. సో ఎందుకంటే అతను డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ట్రైన్కి టైం అయిపోయిందని చెప్పి మాకు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట మార్నింగ్ని. సో మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే మా సాత్విక్ గడికి నడడానికి అయితే చాలా బద్ధకము. సో నడిపించి అయితే వాడికి తీసుకుని వెళ్తున్నాను. ఫుల్ ఎండకు కూడా ఉంది. సో వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మధ్యాహ్నం తర్వాత అనమాట. 3:30కి ఇట్లా 4 o'clock ఇట్లా రెడీ చేస్తున్నాను మా సాత్విక్ గడికి. వాడు బుద్ధిగా కూర్చొని అయితే రెడీ చేయించుకున్నాడు. లిప్స్టిక్ అవన్నీ వేస్తామంటే ఫస్ట్ అయితే వద్దనేవాడు అనమాట. అప్పుడు రెడీ చేస్తామంటే ఇప్పుడైతే ఏమనలేదు. కృష్ణుడు గెటప్ కదా, కృష్ణుడు కూడా బాయ్, అన్నీ వేసుకుంటారు దేవుడు కాబట్టి అన్నీ లిప్స్టిక్ అన్నీ ఉంటాయి అనేసి చూపించాను అనమాట. ఇట్లా ఉంటారని చెప్పేసి అప్పుడు ఇంకేం అనలేదనమాట. అలర్ట్ చేయకుండా ఇంకేసేసుకున్నాడు అనమాట. నేను ఎట్లా చెప్తా అట్లా వినుకొని. సో నేనైతే ఇప్పుడు మా సాత్విక్ అయితే రెడీ చేసి ఇంటి దగ్గరే రెడీ చేసి అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మాకు ఇంతకుముందు యాన్యువల్ డే అయ్యేటప్పుడు అయితే వాళ్ళే డ్రెస్ అన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడు కృష్ణుడి గెటప్ కదా, గ్రాండ్గా కావాలని చెప్పారు, మెయిన్ వీడియో అని చెప్పారనమాట. సో అందుకని ఇంకా బయట అయితే చెప్పాము, లేదంటే ఆన్లైన్లో తీసుకుందామని అనుకున్నాను. ఆన్లైన్లో అయితే డ్రెస్సెస్ అయితే ఏమి అంత లుక్ అనిపించలేదు. ఇంకా జ్యువెలరీ కూడా సపరేట్గా తీసుకోవాలి దానికోసం అని చెప్పి గ్రాండ్గా అనిపించలేదని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా బయటే చెప్పాను అనమాట. బయట ఇంకా డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే వీడికి రెడీ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. నేను రెడీ చేస్తుంటే మా కార్తిక్ అయితే వీడియో తీయమని చెప్పాను. వాడు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. వాడికైతే ఏం డ్యాన్స్ ప్రోగ్రామ్ లేదండి, ఎందుకంటే కట్ అయింది కదా, వేళ్ళు కట్ అయింది కదా, అప్పుడు స్టిచెస్ పడ్డాయి. దానివల్ల అయితే 15 days 20 days వరకు స్కూల్కి వెళ్ళలేదనమాట. ఇంట్లోనే ఉన్నాడు రెస్ట్. అప్పుడు అయితే స్కూల్లో డ్యాన్స్ అది నేర్పించారు, దానివల్ల అయితే వీడు మిస్ అయిపోయాడు. ఇంకా అందుకే పార్టిసిపేట్ అయితే చేయడం లేదనమాట మా కార్తిక్ అయితే. సో మా సాత్విక్ ఒకడే చేస్తున్నాడు. వాడు కూడా చేస్తానని చెప్పేసి అనుకున్నాడు. కృష్ణుడిది ఫ్లూట్ కూడా అప్పుడు తీసుకొని వెళ్ళాడనమాట. సో పాపము చేయికి దెబ్బ తగలడం వల్ల అయితే వాడైతే ఇంకా జాయిన్ అవ్వలేదనమాట. డ్యాన్స్లో నుండి అయితే తీసేశారు మా కార్తిక్కి. చాలా బాధ అనిపించింది. వాడు కూడా చేస్తుంటే బాగుండేది. వాళ్ళ క్లాస్ పిల్లలందరూ చేశారండి. మా కార్తిక్ ఒకడే మిస్ అయిపోయాడు అనమాట. చూశాడు ఇంకా ఇక్కడి నుంచి చూడమా ఫ్రెండ్ చేస్తున్నాడు అది ఇది అనేసి ఎగురుతున్నాడు అనమాట చూసి. పాము నాకైతే వాడికి చూసి అయితే బాధ అనిపించింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేస్తానమాట. మొత్తం రెడీ చేసేటప్పుడు అయితే ఏం వీడియో అయితే తీయలేదనమాట. ఈ జ్యువెలరీ మొత్తం సెట్ అంతా వాళ్ళే ఇచ్చారు. సెట్ వచ్చేసి 750 అయిందండి రెంట్కి ఒకరోజు. సో మా ఫైనల్లీ లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లోన. ఇంకా నేను కూడా రెడీ అయ్యామన్నమాట. స్కూల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి. మా హస్బెండ్ వచ్చాకైతే వెళ్తామనేసి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా పువ్వుల దండ అయితే నేను బయట అయితే తీసుకున్నాను. 150 rupees అయింది ఆ దండ వచ్చేసి. సో పూల దండ వేస్తే చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇంకా దండ వచ్చేసి వాడికి లాంగ్ అయిపోయింది, అందుకే బ్యాక్ సైడ్ అయితే 3 days కడుతున్నాను దానికి. మా మామయ్య చాలా బాగా రెడీ చేసావమ్మా, బాగుంది అనేసి అంటున్నారనమాట. చాలా నచ్చిందనమాట వాళ్ళకి కృష్ణుడి గెటప్ అయితే. మా అత్తమ్మకి మా మామయ్యకి అయితే చాలా మురిసిపోయారనమాట వాడికి చూసి. చాలా బాగున్నాడు అనేసి. వాడు కొంచెం బొద్దుగా ఉంటాడు కదా, బాగా సెట్ అయిందనమాట కృష్ణుడి గెటప్. నాకు కూడా చాలా నచ్చింది. సో నేనైతే ఇంకా అది కిందకి అయిపోతుందని చెప్పేసి ఇంకా పైకి అయితే పెడుతున్నాను పూల దండ వచ్చేసి. ఇగో చూడండి. కాదమ్మా మూడేసి చీర అట్లాగే వేగము కదా. చూడు చిట్టి చిత్తలు ఇచ్చుడు వచ్చేది కదా. కాదా మూడు మాట నిప్పారు.
అది దండమాల ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఫొటోస్ అవి తీస్తున్నారు వాడికి. సో వెళ్దాం పదండి, ఇంక టైం అయింది 5:30కి అంతా రమ్మన్నారు ఈవినింగ్. సో వీడికి ఒక ఫోటో తీయించేసి ఫోటో స్టూడియోలోన ఇంకా మా హస్బెండ్ అయితే వాడికి దింపేసి అయితే వస్తారు. నెక్స్ట్ అయితే మేము వెళ్తామన్నమాట. కాసేపు ఉండి అయితే నేను కార్తిక్ అయితే వెళ్తాము. మా సాత్విక్ అయితే ముందు దింపేస్తారనమాట. అక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు క్లాస్లోనే, అందుకనే ముందైతే దింపేయాలి వాడికి. వీడికైతే ఇప్పుడు ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బయట మొత్తం ఇట్లా డెకరేషన్ అయితే చేశారనమాట. వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు చూడండి. ఇక్కడ యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేసి పెట్టారనమాట. సో మీకు కూడా చూపిద్దామని ఒకసారి అయితే స్కూల్ అయితే మొత్తం చూసేయండి. లైటింగ్స్ అన్నీ పెట్టారనమాట వెల్కమ్ బోర్డుతో సహా. బయట ముగ్గులు కూడా వేశారు, గేట్ దగ్గర కూడా వేశారు, అలాగే ఇక్కడ కూడా వేశారనమాట. చాలా చాలా బాగా చేశారు, చాలా బాగుందని చెప్పి ఇంకా అలా వీడియో అయితే కొంచెం తీసానమాట. ఇది వచ్చేసి క్లాస్లో అండి, పిల్లల దగ్గర అయితే కూర్చొని ఉన్నాడు. అందరు అడిగారు, టీచర్ అయితే క్లాస్లోకి రాగానే అసలు సూపర్ ఉన్నావు సాత్విక్ అనేసి అని అన్నీ మురిసిపోయింది అనమాట వాళ్ళ క్లాస్ టీచర్ అయితే చూసి. వాళ్ళ క్లాస్ టీచర్ నేమ్ వచ్చేసి ప్రియాంక మ్యామ్ అనేసి మేము అంటాం అనమాట. ఎక్కువ అదే అలవాటు అయిపోయింది, ప్రియాంక మ్యామ్ అనమాట. సో గర్ల్స్ అయితే ఎల్లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు, బాయ్స్ అయితే బ్లూ కుర్తీస్ అయితే వేసుకున్నారు. వీడికైతే కృష్ణుడి గెటప్ కదా, వీడొక్కడే కృష్ణుడు అనమాట వీళ్ళందరిలో. రాధ కూడా ఉందండి, సైడ్ అయితే కూర్చొని ఉంది, తనకైతే నేను వీడియో తీయలేదు. సో వీడికి ఇంకా అన్నీ రెడీ చేశాను, కానీ పారాయణ ఒకటైతే పెట్టలేదు, మిస్ అయిపోయిందని చెప్పి ఇంకా బయటకు అప్పటికప్పుడు నేనున్న ఆశని వెళ్ళి అయితే తీసుకొని వచ్చామన్నమాట. బండిలో వెళ్ళి పారాయణ అయితే పెడుతున్నాను ఇప్పుడు వీడికి ఇయర్ బడ్తోని. సో అది ఒకటే మిస్ అయిపోయిందనమాట. సో అది పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది ఫుల్ అని చెప్పేసి, అది పెడితే బాగుంటుంది కదా కాళ్ళకి, అందుకని ఇంకా తీసుకొచ్చి ఇంకా పెడుతున్నాను. ఇంకా పెట్టేసి అయితే ఇంకా బయటకు వెళ్ళిపోవాలన్నమాట, క్లాస్లో ఉండడానికి అయితే అవ్వదు. పిల్లలకైతే స్నాక్స్ కూడా ఇచ్చారండి, ఎందుకంటే పిల్లలకి ఆకలేస్తుంది కదా, మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి స్నాక్స్ కూడా ఇస్తారనమాట. బ్రెడ్ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు, అలాగే కేక్ కూడా ఇచ్చారనమాట. మా సాత్విక్ అయితే జ్యూస్ అయితే తాగేసాడు, కానీ కేక్ అయితే తినలేదు, బ్రెడ్ కూడా తినలేదు, నాకే ఇచ్చేసాడు అనమాట. నేను బ్యాగ్లో పెట్టాను, తర్వాత తింటానని చెప్పాడు. సో అందరికి ఇచ్చారు చూడండి, చేతిలో పట్టుకొని ఉన్నారు. అదేని నేనైతే ఇంకా వీడికైతే పెడుతున్నాను. పిల్లలందరూ అయితే వీడి దగ్గరే చూస్తున్నారనమాట. రాధ అటు సైడ్ ఉంది చూడండి, పింక్ కలర్ ఇట్లా తలకి పెట్టుకొని ఉంది కదా, తనేని రాధ. సో వాళ్ళిద్దరు కలిపి అయితే డ్యాన్స్ అయితే చేస్తారు చూడండి. డ్యాన్స్ అయితే మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. అందరు పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారండి, అందరూ పిల్లల దగ్గర అయితే ఉన్నారనమాట. కొంతమంది అయితే ఇక్కడే రెడీ చేస్తున్నారు, మేమైతే ఇంటి దగ్గరే రెడీ చేసి అయితే తీసుకుని వచ్చాం, చెప్పాను కదా ఆల్రెడీ. సో చాలామంది పేరెంట్స్ అయితే ఇక్కడే రెడీ చేస్తున్నారు అనమాట, మేకప్ అన్నీ వేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు నీట్గా ఉంచుకోరు కదా, ఎక్కువసేపు ఉండాలి, ఇంకా పిల్లలు అయితే ఉంచుకోరని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేసారనమాట మేకప్. పిల్లలందరికీ అయితే ఇచ్చారు చూడండి బ్రెడ్. అది బయట ముగ్గు చూడండి ఎంత బాగా వేశారు కదా. ఇంకా మళ్ళీ బయటకు వచ్చాము, అప్పుడైతే ఇంకా అలా వీడియో తీసాను అనమాట, చాలా బాగుందని చెప్పేసి. మీకు ఏమైనా బోర్ కొడితే కనుక స్కిప్ చేసేయండి వీడియో, ఎందుకంటే బాగుంటుంది వీడియో. మీకు బోర్ అనిపిస్తే చెప్తున్నా నేను. ఇంకా ఆశని నేను ఇంకా బ్యాగ్లోని ఉండి స్కూటీలో పెట్టేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ తీసుకున్నాం కదా అవి. సో స్కూటీ డిక్కీలో పెట్టేసి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, మేము వచ్చేసరికి అయితే ఫుల్ జనాలు అయితే ఇక్కడ ఉన్నారనమాట. అక్క వాళ్ళు కూడా వచ్చారు. సో అక్క కూడా వచ్చిందనమాట, మా సమ్మమ్మ కూడా ఉందనమాట, పార్టిసిపేట్ చేస్తుందనమాట మా సమ్మమ్మ కూడా. సో సమ్మమ్మది అయిన దాకా అయితే ఉన్నామన్నమాట. సో మేమైతే ఈ సైడ్లో కూర్చున్నామండి, ఫుల్ జనాలు అయిపోయారనమాట. ముందు ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి, అసలు ఖాళీ లేదనమాట. బ్యాక్ సైడే ఉంది, బ్యాక్ సైడ్ కూర్చుంటే అసలు కనిపించదు. సో ఇక్కడైతే చాలాసేపు అయితే అందరూ మాట్లాడారనమాట, వస్తారు కదా స్కూల్ ప్రిన్సిపల్స్, వాళ్ళకి సంబంధించిన అందరూ. సో నాకు తెలియదు, వాళ్ళు నా కార్తిక్ గడ్ ఫ్రెండ్ అనమాట, వాడికైతే ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఆ ప్రైజ్ చూపిస్తున్నాడు, అమ్మ మా ఫ్రెండ్కి ప్రైజ్ వచ్చిందని చెప్పేసి. సో అందుకే కొంచెం వీడియో అయితే తీశాను. వస్తున్నారు చూడండి మా సాత్విక్ గ్యాంగ్ అంతను, ఎల్లో డ్రెస్సులు వేసుకొని. కృష్ణుడు కూడా వస్తున్నాడు అనమాట, వాళ్ళదేని నెక్స్ట్ చేస్తారు, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెల్కమ్ డ్యాన్స్ అయితే చేస్తారు, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మా సాత్విక్ గడదేనండి. ఫస్ట్ అయితే డ్రామా, నెక్స్ట్ వచ్చేసి సాంగ్ అనమాట, రెండు మిక్స్ అనమాట. కృష్ణుడు పుట్టింది
నెక్స్ట్ ఎలా పెరిగాడు అవన్నీ చూపిస్తున్నారనమాట. పుట్టి పెరిగిందనమాట. నెక్స్ట్ కృష్ణుడు కదా మా సాత్విక్. సో తర్వాత అయితే రాధాకృష్ణుడు డ్యాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే డ్రామా అయితే వేస్తున్నారు, చూస్తూ ఉండండి. చాలా చాలా బాగుంటుంది అనమాట వీడియో, మిస్ కాకుండా చూడండి. ఇక్కడ సైడ్కి వచ్చి తీసాం కదా వీడియో, దానివల్ల అయితే కొంచెం షేక్ అయింది వీడియో. అక్కడ ప్లేస్ అయితే ఇవ్వట్లేదు అనమాట, జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి, తోసేస్తున్నారు. దానివల్ల కొంచెం షేక్ అయితే అయ్యిందనమాట. సాంగ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కాపీ రైట్ వస్తుందని చెప్పేసి పెట్టడం లేదనమాట సాంగు. పిల్లలు అయితే ఎంత బాగా చేశారో చూడండి, అసలు ఇంత బాగా చేస్తారని అస్సలు అనుకోలేదనమాట. అంత బాగా ట్రైనింగ్ ఇస్తే, మనం ఇస్తే మాత్రం వాళ్ళు అంత దీనికి చేయరండి. చూడండి చిన్న పిల్లలని ఎంత క్యూట్గా చేశారో, ఎంత బాగా అనిపించిందో. అసలు టీచర్స్ ఎలా చెప్తే అలా వింటారనమాట. మనం ఇంట్లో చెప్తే మాత్రం అస్సలు వినరండి, ఎంత చక్కగా చేశారు. మా సాత్విక్ గడకైతే ఇంటి దగ్గర డ్యాన్స్ చేయరా, పోనీ ఏమైనా యాక్టింగ్ చేయరా, ఏది చెప్పినా సరే, అట్లీస్ట్ నేను రీల్స్ చేస్తా కదా, సైడ్ ఉండి కనీసం నవ్వరైనా కూడా నవ్వడు. అట్లాంటిది టీచర్స్ చెప్తే మాత్రం చాలా బాగా వింటాడండి, చాలా బాగా చేస్తాడనమాట. సో ఎంత బాగా చేశారు చూడండి. పిల్లలందరూ అంతే అనుకుంటా, మేబీ ఎంత క్యూట్గా వాళ్ళు చెప్పినట్టు ఎంత బాగా వింటారనమాట పిల్లలు. కృష్ణుడిని అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే ఉయ్యాల్లో అయితే వేస్తారు చూడండి. నాకైతే ఈ స్టోరీ అయితే పెద్దగా అయితే తెలియదు అనమాట. సో మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సాంగ్ పెడతాను కొంచెం యాడ్ చేసి. సాంగ్తో సహా ఈ వీడియో మొత్తం చూస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఉయ్యాల్లో అయితే వేస్తారనమాట. పిల్లలు ఇద్దరు వచ్చేసి డ్యాన్స్ చేసుకుని వచ్చి ఉయ్యాల్లో వేసి ఉయ్యాలు ఊపుతారు. మనం పిల్లలకి ఎట్లా ఉయ్యాల్లో వేస్తాం సేమ్ అట్లానే వేసారనమాట. పిల్లలు కూడా ఎంత చక్కగా చేశారో చూడండి. పిల్లలందరూ చాలా క్యూట్గా అనిపించారనమాట. చాలా చాలా బాగుండే. ఇంకా సాంగ్తో అలా చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. నాకు కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేనైతే పెట్టడం లేదు. गोकुल निवासी हर्षोल्लास के साथ मना रहे हैं. ఫ్లూట్ పట్టుకొని ఎంత చక్కగా అసలు ఎంత బాగా చేశాడనమాట మా సాత్విక్. చేసింది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. వాడికి అసలు ఏం చేయడం రాదు, అట్లాంటిది ఇట్లా చేశాడంటే నాకు చాలా ఖుషి అయిపోయాను అనమాట. ఎంతైనా పేరెంట్స్కి పిల్లలు అంత బాగా డ్యాన్స్ చేసిన ఏం చేసినా నచ్చుతుంది కదా. సో అలానే నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు మాత్రము. అక్కడ మాట్లాడినా కూడా ఫుల్ రీసౌండ్ అనమాట. సో అందుకే నేను వాయిస్ ఇచ్చినా కూడా మళ్ళీ బ్యాక్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మా కృష్ణుడు అయితే అలిగాడండి, ఎందుకంటే వాడి బ్రెడ్ను కేక్ అయితే మా కార్తిక్ గడు తినేసాడు. దానివల్ల అయితే మా చిన్న కృష్ణుడు అయితే అలిగాడు. సో అలకడంతో ఫేస్ అంతా బొట్టంతా చెరుపుకొని ఏడ్చాడు. దానివల్ల చూడండి బొట్టంతా ఎట్లా అయిపోయిందనమాట, చెరిగిపోయింది. సో డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే క్లాస్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట పిల్లలకి. కోపం అయిపోయాడండి నా మీద. కేక్ అయితే వాడికి ఇచ్చేసాను, కార్తిక్ అడిగాడని చెప్పేసి. సో దానివల్ల చూడండి ఎట్లా పెట్టాడు ఫేస్, ఎందుకు క్యూట్గా. ఇది వచ్చేసి మా సమన్వితది అనమాట. నెక్స్ట్ మా సమ్ము వస్తుంది అనమాట. గరుడు పక్షి ఉంటుంది కదా, గరుడ పక్షిగా అయితే వేసిందనమాట. చూడండి తనే వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ చాలా బాగా చేసింది సమ్మమ్మ కూడా. సో మా సమ్మూది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఎక్కువసేపు ఉండలేదు. పోయిన సంవత్సరం అయితే చాలాసేపు ఉన్నామండి, 12 గంటల వరకు అయితే ఉన్నాము. ఈసారి అయితే త్వరగా అయిపోయిందనమాట. చూడండి మా సమ్మమ్మని ముక్కు ఉంది కదా, గరుడ పక్షి అనమాట. చాలా చాలా బాగా వేసిందనమాట. ఫస్ట్ టైం అండి ఇట్లాంటి వేషం వేయడం మాత్రం. ఎప్పుడు డ్యాన్స్కి అయితే తీసుకుంటుండే, ఈసారి అయితే క్లాస్ డ్యాన్స్లో అయితే లేదు, ఇట్లా అయితే తీసుకుందనమాట. తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేసింది. చాలా బాగా చేసింది అయినా కూడా. సో మేమైతే ఇంకా మా అమ్మది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. మా కృష్ణుడిని అయితే తీసుకొని అయితే మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. చూడండి లైటింగ్ మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నా, చీకట పడినాక ఎట్లా ఉందో లైటింగ్ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మా చిన్న కృష్ణుడికి అయితే డిష్ అయితే తీశారు.
డిష్ తీసిన తర్వాత మా సాత్విక్ కూడా వెనకాల వెళ్ళిపోతున్నాడు, రారా ఇంటికి అని చెప్పేసి తీసుకొని వచ్చాను. సో అప్పుడు ఈవినింగ్ టైం అయిపోయిందని చెప్పేసి మా హస్బెండ్ గాబర్ చేసి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. అత్తమ్మ మామయ్య వాళ్ళతోనైతే ఒక ఫోటో అయితే తీద్దామని చెప్పేసి అనుకున్నారు మా హస్బెండ్. సో ఫోటో అయితే వాళ్ళతోనైతే తీస్తున్నారనమాట. మా కృష్ణుడిది గుర్తుగా ఉంటుంది కదా ఫోటో తీసుకుంటా అని చెప్పేసి. ఇంకా అలా ఫోటో తీస్తుంటే నేను ఒక రీల్ అయితే తీశాను, ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇంకా ఫాలో చేయకపోతే వెళ్ళి ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.